హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 41. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి కోపంగా, అమ్మా, నేను ఒకడిని ఇక్కడ ఉన్నానని నీకు గుర్తుందా? ఎప్పుడు కోడలు జపమేనా? కన్న కొడుకునైనా నన్ను పట్టించుకునేది ఏమైనా ఉందా అని సీరియస్గా అడుగుతాడు అభి. జానకమ్మ అభి వైపు తిరిగి, ఏందిరా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు? నిన్ను చూసుకోవడానికి నా కోడలు ఉందిగా, మళ్ళీ నేను కూడా నిన్నే చూసుకోవాలా అని సాగదీసి చెబుతుంది. అమ్మా అని గారాలు పోతుంటే జానకమ్మ కోపంగా, మొయ్యిరా, నోర్మొయ్, నువ్వేమైనా చిన్నపిల్లాడివి అనుకుంటున్నావా? పెళ్ళయింది, రేపో మాపో నీకు పిల్లలు కూడా వస్తారు, ఇంకా చిన్నపిల్లాడి లెక్క గారాలు పోతున్నావు. అభి, మమ్మీ, దిస్ ఈజ్ టూ మచ్. జానకమ్మ, దిస్ లేదు, వంకాయ పులుసు లేదు, పోరా అని కసిరియగానే అభి రుసరుసలాడుతూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్షర, ఏంటత్తయ్య మీరు ఆయన్ని అలా అంటారు? లేకపోతే ఏంటమ్మా, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఊరుకోండి అత్తయ్య, మీరేమన్నంటే అభిగారు చిన్న పిల్ల లెక్కనే అలుగుతాడు. నీ మొగుడిని తర్వాత వెనకేసుకోద్దు గాని పద అంటూ జానకమ్మ అక్షర చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్తుంది. ఇదంతా గోడ చాటుకు ఉండి గమనిస్తున్న శాన్వి, మా అత్త దాన్ని నెత్తిన కూర్చోపెట్టుకుంటుంది అని కోపంగా అనుకొని మెల్లగా అభి గది దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. బావా, లోపలికి రావచ్చా? అసలే కోపంగా ఉన్న అభి శాన్విని చూసి రా అని లోపలికి పిలుస్తాడు. శాన్వి భయపడుతూనే లోపలికి వెళ్ళి, అభి ఏంటి అన్నట్టు శాన్వి వైపు చూస్తుంటే శాన్వి భయపడుతూ, అత్త అక్షరను నెత్తిన ఎక్కించుకుంటుంది, నిన్ను అసలే పట్టించుకోవడం లేదు అని గబగబా చెప్పేసింది. అభి చిరాకు పడుతూ, అయితే నీకేంటి మధ్యలో నొప్పి? ముందు నువ్వు పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకో. అక్షర ఏంటి అక్క అని పిలువు. మళ్ళీ నా భార్య జోలికి వచ్చావో చెంప పగులుద్ది. శాన్వి మనసులో, వీడికి పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అభి కోపంగా, నా బాడీ మొత్తం పొగరే ఉంటుంది, నోరు మూసుకొని ఉండు, ఇలానే ఎక్స్ట్రాల్ చేసావనుకో నేను మీ మమ్మీ డాడీ దగ్గరికి పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. నన్ను మా మమ్మీ డాడీ దగ్గరికి పంపించడం కాదురా, నిన్ను నీ భార్యను ఈ లోకంలో నుండే లేకుండా పంపిస్తాను అని కోపంగా అనుకొని బయటికి వెళ్ళిపోతుంది. శాన్వి బయటికి వెళ్తున్నప్పుడే అక్షర వాళ్ళ అత్తయ్య గదిలో నుండి బయటికి వస్తుంది. తనని చూసి, ఇదేంది మా గదిలోకి వెళ్ళి వస్తుంది అనుకుంటూ ఫాస్ట్గా వాళ్ళ గదిలోకి వెళ్తుంది. అక్షర వెళ్ళేసరికి అభి తన బట్టలను సరిచేసుకుంటూ ఉంటాడు. అక్షర కోపంగా అభి దగ్గరికి వెళ్ళి, తను మన గదికి ఎందుకు వచ్చింది? అభి, తనెవరు? తనే మీ మర్దలు. అభి, వస్తే నీకేమైంది? అక్షర, నేను లేనప్పుడు అది మన గదికొచ్చి ఏం చేసింది? అభికి ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు చిరెత్తుకొచ్చి, నేను చాలా బాగున్నానంట, నాకు ముద్దు పెట్టడానికి వచ్చింది, చెప్పాను కదా, వెళ్ళహే అంటాడు. అక్షరకు సిగం వచ్చిన దానిలా ఊగిపోతూ అభి కాలర్ పట్టుకొని, అదేవతో వచ్చి ముద్దు పెడితే మీరెలా పెట్టించుకున్నారు? ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను కదా, మీరు నాకు తాళి కట్టిన భార్యను. మీరు ఇంకెవరైనా కన్నెత్తి చూసారో కళ్ళు పీకేస్తా. కాదు కాదు, నీ కళ్ళు పీకేస్తే మళ్ళీ నా మొగుడు గుడ్డివైపోతాడు. మీరు ఎవరినైనా చూస్తే దాని కళ్ళే పీకేస్తా అని కోపంగా చెప్తుంది అక్షర. అక్షర చెబుతున్నంతసేపు అభి అక్షర వైపే చూస్తూ, ఇక అయిపోయిందా నీది అని చెప్పగానే అక్షర టక్కున అభి కాలర్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళి నిలబడుతుంది. ఏంటే, నేనెవరినైనా చూస్తే కళ్ళు పీకేస్తావా, గుడ్లు పీకేస్తావా, ఇంకా తొక్క తొడకుర కట్టేం కాదు, అంత సీన్ లేదు, కానీ వెళ్ళు బేబీ, అసలే నాకు చిరాకు తెప్పించకు. అక్షర సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్తుంది.
అభికి నైట్ అంతా నిద్ర లేదు. అందులో ఒకటి మళ్ళీ బాడీ పెయిన్స్. బాడీ మొత్తం అనీజీగా అనిపిస్తుంటే హీటర్ ఆన్ చేసుకొని వేడి వేడి నీళ్ళు స్నానం చేస్తాడు. అప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ తగ్గి మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాలనిపించకున్నా తను వెళ్ళకుంటే ఆఫీస్‌లో ఫైల్స్ అన్నీ పెండింగ్‌లో ఉంటాయని టిఫిన్ తినేసి తప్పక ఆఫీస్‌కి బయలుదేరుతారు. ఆఫీస్‌లో ఎంప్లాయీస్ అందరూ విష్ చేస్తున్నా అభి సైలెంట్‌గా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. అక్షర కూడా అభి వెనకాల వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అభి తన బెల్ ప్రెస్ చేయగానే అతని పిఏ పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు షెడ్యూల్ అని చెప్పబోతుంటే ఈరోజున్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చెయ్యి. పిఏ భయపడుతూనే ఎందుకు సార్? అభి కోపంగా అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అది నీ జాబ్లో కూడా లేదు అర్థమవుతుందా? పిఏ సారీ సార్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాదు అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. పిఏ బయటికి వెళ్ళి సార్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి కూల్గా ఉంటారు, ఒక్కోసారి గరం అవుతారు అనుకొని అతని రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతాడు. అక్షరకు ఏం చేయాలో అర్థం కాక అభి దగ్గరికి వెళ్ళి అభి గారు అనగానే అభి కోపంగా అక్షర వైపు చూసేసరికి సారీ సారీ అభి సార్ ఈరోజు నేను ఏం వర్క్ చేయాలి అనగానే ఆమె ముందు ఒక ఫైల్ పెట్టి ఈ ఫైల్ నువ్వు 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి అని సీరియస్గా చెప్తాడు. అక్షర బిక్కమొహం వేసుకొని అసలే నేను కొత్త అటు 2 అవర్స్లో కంప్లీట్ చేయాలంటే ఎలా అని అడుగుతుంది. అభి కోపంగా మనుషులను మాయ చేయడం వచ్చు కానీ జాబ్ చేయడం కంప్లీట్ చేయడం రాదా నీకు? వెళ్ళు 2 అవర్స్కి 1 మినిట్ లేట్ అయినా నీకు పనిష్మెంట్ తప్పదు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అడిగే ధైర్యం లేక అక్షర సైలెంట్గా వెళ్ళి తనకు అప్పచెప్పిన పనిని చేస్తుంది. అభి అక్కడ నుండి వెళ్ళి ఒక కాఫీ షాప్లో ప్రత్యక్షమవుతాడు. అక్కడ అభి మరియు అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. అందులోని ఒకడు ఏందిరా ఏదో అర్జెంట్ పని ఉందని ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించావు? ఇంకొకతను చెప్పురా తొందరగా. అభి 2 నిమిషాలు సైలెంట్గా ఉండి ఒక్కసారి అరే నా జీవితం నాశనం అయిపోయిందిరా, సంకనాకిపోయిందిరా, అది నా జీవితాన్ని మొత్తం నాశనం చేసిందిరా అని ఏడుస్తూ ఉంటాడు. ఆ కాఫీ షాప్లో ఉన్న వాళ్ళందరూ అభి వైపు విచిత్రంగా చూస్తుంటే అభి ఫ్రెండ్లో ఒకడు ఒరేయ్ ఏమైందిరా అలా ఏడుస్తున్నావు? మొయ్యిరా కాస్త, అందరూ నీ వైపే చూస్తున్నారు అనగానే అభి ఏడుపు బందేసి చుట్టూ గమనించి దెబ్బకు నోరు మూస్తాడు. రెండో స్నేహితుడు ఏమైందిరో ఏడవకుండా చెప్పురా అర్థమయ్యేటట్టు. అది ఉందిగా మాయలేడి. మొదటి స్నేహితుడు అది అంటే అక్షరనారా? అభి అవునరా తనే. రెండో స్నేహితుడు చెప్పరా నాయన నాకు పని ఉంది. అభి కోపంగా అరే నీకు ఈ స్నేహితుడు అంటే నీకు పనే ఎక్కువైంది, వెళ్ళండి వెళ్ళు, నా గోడును నేనే భరిస్తాను అని మళ్ళీ ఏడుపు లెక్కించుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.